సో ఈరోజు మా ఇంట్లో మజ్జిగ పులుసు, వైట్ రైస్ అండ్ విత్ బజ్జీలు. మాకు ఇట్లా సపరేట్గా బజ్జీలు చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన బజ్జీల రెసిపీ చేస్తాను, చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. 1 బౌల్ ఆఫ్ బేసన్ పిండి లేకపోతే శనగపిండి. దీంట్లో మనము పసుపు వేసుకోవాలి, తగినంత ఉప్పు అండ్ కారం తగినంత. మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్. నేను తెలంగాణ కాబట్టి నేను ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ సోడాని వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. వేసుకుందాం. ఇందులో ఎక్కువ వేసుకోవద్దు, మనం మిర్చి బజ్జీ వేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ లూజ్ చేస్తే బజ్జీ రాదు మనకి. మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ వేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. దీంట్లో కొంచెం వాటర్ పడుతుంది. దీంట్లో వాటర్ సరిపోతుంది, ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం. సో ఇందులో కొంచెం 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను, రైస్ ఆటా. సో దట్ మనకు బజ్జీలు చాలా క్రిస్పీ వస్తాయి, మంచిగా సోడా వేసినందుకు ఉబ్బుతాయి కూడా. కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లా మిర్చి బజ్జీకి ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ. మనం బజ్జీలు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోండి. బజ్జీలకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. వేసిన వెంటనే పైకి వచ్చింది కాబట్టి హీట్ అయిందని అర్థం. సో మనం బజ్జీలు వేసుకుందాం. బజ్జీలు వేగాయి, ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. పులుసు అయిపోయింది. సో ఇందులో మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న బజ్జీలు ఇందులో వేసుకో. మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.